లలిత ఎవరు వచ్చారో చూడు. రవి ఇతను నీ ఫ్రెండా? అవును నిజం చెప్పు. నిజమే. నీ ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండా లేకపోతే? ఎప్పుడు ఫ్రెండ్ అయితే నీకెందుకు? ఫ్రెండా కాదా చెప్పు. తెలుసా నీకు ఇతను? తెలుసా ఏంటి? ఇతను చాలా ఫేమస్ అసలు. తెలుసా ముందు? ఎవరికి ఫేమస్? ఎవరికి ఫేమస్ ఏంటి? ఇతను నీకు తెలీదా? ఎవరికి ఫేమస్? నిజంగా నీకు తెలీదా? ఎవరు అంటే నీ ఫ్రెండ్ అని నీకు తెలుసు కానీ ఇతను ఫేమస్ కాదో నీకు తెలీదా? నా ఫ్రెండ్ అని తెలుసు అంతే. అంటే నీకు ఫ్రెండ్ అని జస్ట్ తెలుసా కానీ అతను ఎవరో నీకు తెలియదు. అతనంటే ఈ ప్రపంచంలో అందరికి తెలిసిన పిచ్చోడా. నేను అర్సేసాయి అనుకున్నా, నన్ను సపోర్ట్ చేసేది మా అభిమానులే. కానీ తర్వాత ఏమనుకున్నా అంటే నా ఫ్రెండ్ అప్పుడు మిస్ అయిపోయాలే. హైదరాబాద్ వచ్చిన కొత్తలో సరే నేను కూడా నా ఫోన్ డెడ్ అయ్యడం అది అయిపోవడం వల్ల నేనేదో అనుకున్నా. తర్వాత నాకు ఇలా పరిచయం అయ్యాడు. అది 10 ఏళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. అతను నీకు నిజంగా తెలీదా? అయితే ఇప్పుడే నువ్వు ఫోన్ నొక్కి చూపిస్తాను, అతను ఎవరో నీకు తెలుస్తుంది. ఒక్క నిమిషం ఉండు. నిజం తెలియదు అంటున్నావు, నిజంగా నీ ఫ్రెండ్ అంటున్నావు, అతను ఎవరో తెలియదు అంటున్నావు. మళ్ళీ నాకు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా ఏం అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఉండు. వీడియో ఎక్కడ అబ్బా? ఇతను నిజంగా నీకు తెలీదా? చూడు చిన్న, ఇతను ఎవరో నీకు తెలియపోవడం ఏంటి చిన్న? నాకేం అర్థం కావట్లేదు. నీ ఫ్రెండ్ అంటున్నావు ఏంటి తన్ను పట్టుకొని? నా చిన్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు. ఒక్క నిమిషం. అవునా? వీడు ఇంతే దిగిపోయాడు. నా ఫ్రెండ్ తెలీదా నీకు? తెలియదు. బెజవాడ కృష్ణ చిన్న. అవునా? నిజంగా అసలు ఫ్రెండ్ అంటే చాలా హ్యాపీ. నువ్వు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా? అవును. హాయ్ అండి, బాగున్నారా? మీరు నాకు చాలా రోజుల నుంచి తెలుసు కానీ మా హస్బెండ్ ఫ్రెండ్ అంటే అసలు నమ్మలేకపోతున్నా ఇంతవరకు కూడా. అడుగు. ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ మీది? 10 సంవత్సరాలు. ఫ్రెండ్షిప్ మీది? 10 సంవత్సరాలు. కానీ నువ్వు ఎప్పుడు చెప్పలేదు మా ఆయన నాకు ఒక్క రోజు కూడా. ఇంత ఫేమస్ అండి అని అనుకోలే నేను. నేనైతే ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను కానీ నేను అసలు జన్మకి మిమ్మల్ని కలవను అనుకున్నా కానీ అసలు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మనం అందరం మనుషులు, కలవచ్చు, మనిషి సాయం చేసుకోవాలి. యాక్చువల్లీ మధ్యలో మిస్ అయిపోయాడు, చనిపోయాడు కూడా ఫోటో పెట్టా స్టేటస్. మళ్ళీ కలిసాడు. నేను ఓకే మా హస్బెండ్ తిడతా ఉంటా, తాగుబోతులతో తిరుగుతా, తాగుబోతుడు ఫ్రెండ్షిప్ ఇది మొత్తం మనిషి తిడతా కానీ ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాము. కలిసామంటే చాలా గ్రేట్ మనం తెలుసా. నాకు ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ అనిపించింది. నాకు నువ్వు అంటే ఎప్పుడు ఎదగాలి, మంచి మంచి వాళ్ళతో తిరగాలి అని ఎప్పుడు దేవుడు కోరుకుంటా. చాలా మంది తెలుసు నాకు కానీ నేను బయట తెలుసుకోవట్లేదు. అవును కన్ను, నన్ను చాలా మోసం తెలుసా. ఇతను నీకు తెలుసా అని చాలా సార్లు అడిగా. నాకు నా ఫ్రెండ్ లాగా ఉన్నాడు అన్నా కానీ ఒక్క రోజునే ఇతను నాకు తెలుసు అని చెప్పావా? సడన్ గా షాక్. నేనేమనుకున్నా అంటే మధు అనుకున్నా, కాకపోతే కృష్ణ అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, ఈ రోజు మీరు మా ఇంటికి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా ఏడుకొండల స్వామి దయ వల్ల మొన్నే తిరుపతి వెళ్ళొచ్చాను. సడన్ గా మా ఇంటికి రావడం చాలా సంతోషం అనిపించింది. లవ్ యూ పొంగారు. నువ్వు మరి ఏమనుకుంటావు? నువ్వు మామూలు మనిషి కాదంటగా. నువ్వు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా? భోజనం చేద్దాం రండి. అయ్యో నీకు తెలీదా, మా ఆయన నీకోసం ఈ రోజు కర్రీ చేశాడు. చాలా మంచి వంటలు తెలుసా. మరి అలానే ఉన్నావు. సరే రండి.
ఏంట్రా సంగతులు ఇంకా చెప్పారా తిన్నా లావు మంది అంతే. మనకున్నది ఎవరికి వస్తుంది? రవి అన్నం తీసుకురానా? తీసుకురా. అందరం కలిసి తిందామా? అందరం వద్దు, ఒకటే ప్లేట్ లో ఇద్దరం తింటాం. అవును, ఓకే తీసుకొస్తాను. ఆ రోజులే మళ్ళీ గుర్తొస్తే చాలా బాగుంటాయి రా. అవునరా, ఈ బాల బావా తీసుకురా. నీకోసం నువ్వు తింటావు కదా, నీకు ఇష్టంగా అని చెప్పేసి ఖాళీ ఇటు పెట్టుకోరా తిన్నావు. తినొచ్చు కదా, ఇంకా నీకు వంటలు పెట్టుకుని మరి కూర్చుందాం పా మరి. షూట్ మీద ఉన్నారు కదా, మరి పైన కూర్చొని తినండి, బాగోదు. ఏం కాదులే, మా చిన్న పోయినా అలవాటే మా ఇద్దరికి. ఎందుకు నువ్వు తినిపిస్తావు కదా? తినిపితలకు నేను ఆల్రెడీ నూరు జాపు నువ్వు పెట్టలేవా? చేయి రాదా పైకి? వస్తుంది వాడు. మరే ఎన్ని రోజులు అవుతుందిరా మనం ఇలా తినక? చాలా రోజులు అయింది కదా. ఎలా ఉందిరా? కారం లేదా? కారం లేదా? నువ్వు తినడానికి కారం తక్కువ వేసావు. తప్పగా ఉండాలి వినం, మనం కారం తినమేమో అని అనుకుంటున్నట్టు. ఉల్లిపాయ పెట్టే గారు బాగాలేదా? ఉల్లిపాయ తినాలి రా, హెల్త్ మంచిగా ఉంటుంది.